హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం ఈరోజు ఎన్లైటన్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాము. మనకి ఈ జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ దీని గురించి తెలుసుకుందాము. మనిషి జన్మ ఎందుకు వచ్చింది? ఈ జన్మలో మనం సాధించాల్సింది ఏంటి? మన జీవిత లక్ష్యం ఏంటి? శాస్త్రాలన్నీ ఒకే మాట చెప్తున్నాయి. మానవ జన్మ యొక్క పరమార్థము మోక్షం. మోక్షం పొందాలంటే ఏం చేయాలి? ఏమైనా కొత్త సాధనలు చేయాలా? లేక కొత్త గమ్యాన్ని అన్వేషించాలా అంటే అవి ఏమీ కాదు. మనలో ఉన్న అజ్ఞానాన్ని వదిలేయడం ద్వారానే మనలో ఉన్న ఆ దివ్య జ్ఞాన ప్రకాశం వెలుగులోకి వస్తుంది. మనలో స్వతహాగానే ఆ దివ్య జ్ఞాన ప్రకాశం ఉంది. కానీ మన లోపల ఉన్న రాగద్వేషాలు, అహంకార మమకారాలు, నేను శరీరాన్నే, నేను మనసునే అనే లిమిటెడ్ భావాలతో అసలైన నేనుని మర్చిపోయాము. ఇవన్నీ తొలగిస్తే మనలో ఉన్న పరమాత్మ మన లోపలే ఉన్న ఆ దివ్య జ్ఞాన ప్రకాశంతో ప్రకాశిస్తుంది. ఎన్లైటన్మెంట్ అంటే ఒక దివ్య జీవన విధానము, ఒక పరిణితి చెందిన మానవ జీవన విధానం అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఒక సగటు మానవుడు పుడతాడు, పెరుగుతాడు, తింటాడు, నిద్రపోతాడు, చనిపోతాడు. అంతేకాని తన జీవితాన్ని తాను విశేషంగా తెలుసుకోవడానికి ప్రయత్నించడు. సామాన్యంగా తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు, కానీ విలక్షణమైన వ్యక్తిగా ఉండాలని అనుకోడు. కానీ ఒక పరిణితి చెందిన మానవుడు నిరంతరము నేను ఏ విధంగా జీవించాలి, ఏ విధమైన జీవన శైలి సరైనది, అసలు నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను అని తెలుసుకోవడానికి ఉబలాట పడతాడు. ఆ పద్ధతి తెలుసుకుని ఆ విధంగా జీవిస్తాడు. ఆ వ్యక్తికి ఎన్లైటన్మెంట్ ఉంది అని మనం చెప్పుకుంటాము. ఈ ఎన్లైటన్మెంట్లో లైట్ అంటే ప్రకాశము, దానికి విరుద్ధమైనది చీకటి. మానవ జీవితాల్లో కొందరు ఆ చీకట్లో బతికేస్తారు, కొంతమంది ప్రకాశవంతమైన జీవిత విధానంతో జీవిస్తారు. ఆ చీకట్లో బతికేసేవారు ఎన్లైటన్మెంట్ లేని వాళ్ళు, ప్రకాశవంతమైన జీవిత విధానంతో జీవించేవాళ్ళు ఎన్లైటన్మెంట్ ఉన్నవాళ్ళు. అసలు ఈ ఎన్లైటన్మెంట్ స్థితిలో ఉండే వాళ్ళ లక్షణాలు ఏంటో తెలుసుకుందాము. ఎన్లైటన్మెంట్ లేని వ్యక్తి నాకు అన్నీ తెలుసు అనే భావంతోనే జీవిస్తాడు. తెలుసుకోవడానికి కూడా ఒక పరిధి పెట్టుకుంటాడు. అందుకే జ్ఞానాన్ని నిజంగా తెలుసుకునే దిశగా ముందుకు రావడం జరగదు. ఉదాహరణకి, జీవాత్మ పరమాత్మలోనే ఐక్యమైపోతుంది అని ముందే ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. అసలు ఆ సత్యం ఏంటి, అది అనుభవంలోకి ఎలా తెలుస్తుంది అనే విషయాల్ని పూర్తిగా లోతుగా తెలుసుకోవడానికి మాత్రం ఒప్పుకోడు. తనకు ఆ విషయం పూర్తిగా తెలియదు అని, తన అజ్ఞానంలో ఉన్నాను అనే విషయాన్ని తెలుసుకోడు. కానీ ఎన్లైటన్మెంట్ ఉన్న వ్యక్తి నాకు కొంత తెలుసు, కొంత తెలియకపోవచ్చు అనే భావనతో తనకు తెలియని దాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఒక విషయం గురించి పూర్తి స్పష్టత లేకపోతే ఇది నాకు పూర్తిగా తెలియదు, నేను ఇలా విన్నాను అని మాత్రమే ప్రస్తావిస్తాడు. తన అజ్ఞానాన్ని తాను తెలుసుకోవడమే ఎన్లైటన్మెంట్ స్థితి. ఎంత తెలుసో అంతే మాట్లాడడము దీని యొక్క లక్షణము. తెలియని విషయాన్ని నాకు తెలియదు అని చెప్పగలగడమే నిజమైన జ్ఞానము. జ్ఞానం అంటే అన్నీ తెలుసుకోవడమే కాదు, ఏది తెలియదో, ఎక్కడ అజ్ఞానంతో ఉన్నారో తెలుసుకోవడం కూడా ఎన్లైటన్మెంట్. మన దగ్గర ఒక సామెత ఉంది కదా, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది అని. అలాగే అంతర్గత జ్ఞానం లేని వాడు ఎక్కువగా వాదిస్తాడు, ఎక్కువగా శబ్దం చేస్తాడు. నిశ్శబ్దంగా ఉండగలగడం ఎన్లైటన్మెంట్ యొక్క గుర్తు. అవసరం లేకుండా వాదించడమే అజ్ఞాని లక్షణము. ఈ శరీరమే నేను, ఈ పుట్టుక చావు మధ్యలో ఉన్నవాడినే నేను అని అనుకోవడం కూడా అజ్ఞానంతో ఉన్న ఒక లక్షణమే. ఈ సృష్టి అంతా నేనే, ఈ సృష్టి నాలోనే ఉంది అని తెలుసుకున్న స్థితి పరిపూర్ణ స్థితి. ఆ పరిపూర్ణ స్థితిని ఎన్లైటెంట్ స్థితి అంటారు. ఈ స్థితికి రావడం మామూలు సంగతి కాదు. ఇది ఒక అద్భుతమైన అంతర్గత ప్రయాణం. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి ఎలా అపారమైన శ్రమ, సహనము, అవగాహన అవసరమో, అలాగే నేనే అంతా, అంతా నేనే అనే సత్యాన్ని తెలుసుకోవడం కూడా అంతే లోతైన అవగాహనతో కూడుకున్నది. శరీర పరిమితితో జీవించడం అజ్ఞానము, సృష్టితో ఐక్యమై జీవించడము ఎన్లైటన్మెంట్. ప్రతి ప్రాణి పట్ల మైత్రీభావంతో, కరుణతో ఉండడము. ఒక బల్లిని చూసినా, ఒక కీటకాన్ని చూసినా, ఒక మనిషిని చూసినా ప్రతి ప్రాణిని కరుణ హృదయంతో చూడగలగడమే ఎన్లైటన్మెంట్. ఏ ఒక్క ప్రాణి పట్లైనా చిరాకు, ద్వేషము, తక్కువ చూపు ఉంటే అది ఎన్లైటన్మెంట్ స్థితి కాదు. ఎందుకంటే ప్రతి ప్రాణికి వాటి జీవన రీతులు వేరు, వారి ఇష్టాలు వేరు, వాటి ధర్మాలు వేరు. ప్రతి ప్రాణి కూడా స్వతంత్రమైనది. అది ఇలా ఉండాలి, అలా ఉండాలి అని నిర్దేశించే హక్కు మరి ఎవ్వరికీ లేదు. అలాగే నేను భారతదేశంలో ఉన్నాను కాబట్టి భారతీయుల పట్లే సహృదయత, పాకిస్తాన్ వాళ్ళంతా దుర్జనులే అని అనుకోవడం కూడా ఎన్లైటన్మెంట్ కాదు. అలాగే నేను ఉన్నత కులంలో పుట్టాను, మిగిలిన వాళ్ళందరూ నీచమైన వాళ్ళు నా సహృదయతకు అర్హులు కాదు అని అనుకోవడం కూడా ఎన్లైటన్మెంట్ స్థితి కాదు. కరుణకు దేశం లేదు, కరుణకు కులం లేదు, మతం లేదు. మన హృదయంలో ఉన్న సహృదయత మన భౌతిక రూపంలో చర్యల ద్వారా బయటపడితే దానినే కరుణ అంటారు.
దీనికి ఉదాహరణ గౌతమ బుద్ధుడు. ఆయనలో ఉన్న అపారమైన కరుణ కారణంగా క్రూర మృగాలు కూడా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు శాంతంగా మౌనంగా ఉండిపోయేవి. ఎందుకంటే ఆయన హృదయం ప్రతి ప్రాణి పట్ల కరుణతో నిండిపోయి ఉంది. ఎన్లైటన్మెంట్ స్థితిలో ఉన్న వ్యక్తి అంతటి కరుణతో ఉంటాడు. అక్కడ ద్వేషానికి చోటు ఉండదు. కరుణ లేని జ్ఞానము ఎన్లైటన్మెంట్ కాదు. కరుణతో నిండిన జీవితం అదే ఎన్లైటన్మెంట్. ఎంతో మంది మానవులు మనకంటే తక్కువ పరిణితి చెందిన స్థితిలో ఉంటారు. వారి విపరీత ప్రవర్తనను చూసి వారిని తిట్టడం కాకుండా ఆ ప్రవర్తన వారి ఆత్మస్థాయి తక్కువగా ఉంది అనే దాన్ని సూచిస్తుంది అని గ్రహించడమే నిజమైన అవగాహన. వారు అలా ప్రవర్తిస్తున్నారంటే వారికి ఇంకా అజ్ఞానం ఉంది. వారు ఇంకా బాధలో చీకట్లో ఉన్నారు అని తెలుసుకుని వారికి తగిన చేయూత ఇవ్వడము అదే కరుణ. ఎప్పుడైతే మనం మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల కరుణతో ఉంటామో అప్పుడే మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న ఎన్లైటెండ్ మాస్టర్స్ మన పట్ల కరుణ చూపిస్తారు. వారి సహాయము, ఆశీర్వాదము మన జీవితంలో ప్రవహిస్తుంది. ఎన్లైటన్మెంట్ అంటేనే కరుణతో ఉండడం. దానికి విరుద్ధంగా నీ చావు నువ్వు చావు నాకేం పట్టింది అని ప్రపంచం నుంచి దూరంగా నిలబడేవాడు, సహాయం చేయగల సామర్థ్యం ఉన్నా కూడా చేయకుండా ఉండేవాడు, అతడు ఎన్లైటన్మెంట్ లేని వ్యక్తి. మన దగ్గర ఏదైతే ఉందో జ్ఞానం కావచ్చు, సమయం కావచ్చు, ప్రేమ కావచ్చు, సహాయం కావచ్చు, అది మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారికి అందిస్తూ నిరంతరము చేయూతగా నిలబడమే ఎన్లైటన్మెంట్ స్థితి. నీ కర్మకు నువ్వే బాధ్యుడివి, నీ పని నువ్వు చూసుకో అని తనకంటే తక్కువగా ఎదిగిన ప్రాణకోటిని గాలికి వదిలేసేవారిని ఎన్లైటన్మెంట్ ఉన్నవారు అలా చూస్తూ ఉండలేరు. ఉదాహరణగా మనం ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాం అనుకోండి. అప్పుడు ఎల్కేజీలో ఉన్న పిల్లలను చూసి వాళ్ళు తక్కువ స్థాయి వాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు అని చులకనగా చూస్తామా? లేదు కదా. వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు చిన్న క్లాస్లో ఉన్నారు అంతే. వాళ్ళకి ఇంకా టైం కావాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఎదగాలి అని ఆ బుద్ధి, ఆ అవగాహనతో ఉంటాము. అదే కరుణ. ఇదే విషయము ఆత్మస్థాయికి కూడా వర్తిస్తుంది. ఎన్లైటన్మెంట్ స్థితి ఉన్నవాళ్ళు తప్పులు చేయని వాళ్ళు కాదు, తమ తప్పులను తెలుసుకున్న వాళ్ళు. ప్రతి జీవి ఎదిగే క్రమంలో తప్పులు చేయడం సహజము. కొత్తగా నడవడం నేర్చుకుంటున్నప్పుడు తప్పటడుగులు తప్పవు కదా. అలాగే జీవితంలో నేర్చుకునే ప్రయాణంలో వచ్చే తప్పటడుగులు పాపాలు కావు, నేరాలు కావి. అవి నేర్చుకునే పాఠాలు. కానీ ఆ తప్పటడుగులను ఇవి క్షమించరాని పాపాలు అని భావించి తమను తామే క్షమించుకోలేని స్థితిలో ఉండడం ఎన్లైటన్మెంట్ లేని స్థితి. ఎన్లైటన్మెంట్ అంటే తప్పులను తప్పులుగానే చూడడము, అవి తెలియక జరిగాయి అని గ్రహించడము, అవి నేర్చుకోవడానికి వచ్చిన పాఠాలే అని అర్థం చేసుకుని ఆ అవగాహనలో స్థిరంగా ఉండడము. ఉదాహరణకి సంగీతం నేర్చుకునేటప్పుడు మొదట్లో అపస్వరాలు వస్తాయి. అంత మాత్రాన నువ్వు పనికిరావు, నీ వల్ల ఏమీ కాదు అని ఆ వ్యక్తిని నేరస్తుడిగా ముద్ర వేయం కదా. తర్వాత నెమ్మదిగా అపస్వరాలు రాకుండా సంగీతాన్ని నేర్చుకోగలుగుతాము. అలాగే ఎవరైనా మనకు కష్టాలు కలిగించినా, లేకపోతే మన జీవితానికి దెబ్బ తగిలేలా ప్రవర్తించినా, వాళ్ళు చేసిన తప్పును పదే పదే తలుచుకుంటూ ఉండడం కూడా ఎన్లైటన్మెంట్ స్థితి కాదు. తప్పు జరిగినప్పుడు దాన్ని అప్పటికప్పుడే గుర్తించి అవసరమైన పాఠం నేర్చుకుని ముందుకు సాగిపోవాలి. మనం చేసిన తప్పులు లేకపోతే మనం చేసిన పాపాలని గుర్తు తెచ్చుకుని జన్మంతా ఏడ్చుకుంటూ మళ్ళీ మళ్ళీ వాటిని గుర్తు చేసుకుంటూ మన శక్తిని వృధా చేసుకోవడం కూడా ఎన్లైటన్మెంట్ స్థితి కాదు. ఎన్లైటన్మెంట్ అంటే నూతన సృజనాత్మక కార్యక్రమాలలో కొత్తగా మునిగిపోవడం. నేను పాపిని నువ్వు పాపివి అని ఒకరినొకరు జీవితాంతం పీడించుకోవడం ఎన్లైటన్మెంట్ కాదు. తప్పు చేసిన వారి దగ్గర వాళ్ళు ఎలా తప్పు చేశారో గమనించి అలాంటి తప్పులు మన జీవితంలో చేయకుండా ఉండడమే నిజమైన ఎన్లైటన్మెంట్. మహాత్ములను చూసి వాళ్ళు ఎందుకు ఎలాంటి లక్షణాలతో మహాత్ములు అయ్యారో గుర్తించి అలాంటి లక్షణాలను మనం కూడా పెంచుకోవాలి. దుర్మార్గులను చూసినప్పుడు వాళ్ళు దుర్మార్గంగా ఎందుకున్నారో ఆ లక్షణాలు గమనించి అలాంటి లక్షణాలు మనలో ఏమైనా ఉంటే వాటిని వదిలిపెట్టాలి. ఎన్లైటన్మెంట్ సాధించిన వ్యక్తి అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకుంటాడు. పాపాలు చేసిన వారి దగ్గర నుంచి పాపాలు ఎలా చేయకూడదో నేర్చుకుంటాడు. పుణ్యకార్యాలు చేసిన వారి దగ్గర నుంచి పుణ్యకార్యాలు ఎలా చేయాలో తెలుసుకుంటాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరి నుంచి నిర్విరామంగా పాఠాలు నేర్చుకుంటూ ఉండేవాడే ఎన్లైటన్మెంట్ ఉన్న వ్యక్తి. ఎవరి దగ్గర నుంచి ఏమీ నేర్చుకోనివాడు చీకటి బతుకు బతికేవాడు. అతనిలో ప్రకాశం ఉండదు. అతడు ఎన్లైటన్మెంట్ లేని వ్యక్తి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి మనిషి ఎంతసేపు కుదిరితే అంతసేపు మౌన స్థితిలో గడపడం చాలా అవసరము. ఎందుకంటే నిరంతరము మాట్లాడడమే తమ ధ్యేయంగా ఎవరైతే పెట్టుకుంటారో వారు సాధారణంగా ఎన్లైటన్మెంట్ లేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే అవసరం లేని మాటలలో నోటి నుంచి ఎన్నో అపస్వరాలు దొర్లుతూ ఉంటాయి. అవి ఇతరులకు గాయాన్ని కలిగిస్తాయి. ముందుగా మనకే చీకటిని పెంచుతాయి. మౌన అభ్యాసంలో ఉన్నప్పుడు మనం పలికే ప్రతి మాట కూడా బంగారం అవుతుంది, మంత్రంగా మారిపోతుంది. అందుకే మౌనమే ప్రకాశానికి దారి.
సుగుణాలతో జీవించే వ్యక్తి అవసరం లేనప్పుడు మాట్లాడడు. నిరంతరము మాట్లాడుతూ ఉండే వ్యక్తి తనలో ఉన్న అజ్ఞానాన్ని బయటపెడుతున్నాడంతే. అది ఎన్లైటన్మెంట్ స్థితి కాదు. ముఖ్యంగా మనకంటే ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి, ఒక గురువు కానీ, ఒక మహానుభావుడు కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు సాధ్యమైనంత మౌనంగా ఉండాలి. అతని మాటల మధ్య ఉన్న జ్ఞానాన్ని, అతని మౌనంలో ఉన్న బోధను పూర్తిగా గ్రహించడానికి ప్రయత్నించాలి. ఆ సమయంలో మనకు తెలిసిన జ్ఞానాన్ని చూపించడానికి కాదు, మనకు తెలియని జ్ఞానాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మహాతత్వవేత్త డాక్టర్ రాధాకృష్ణన్ గారు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళేవారు. ఆయన దగ్గర 6 రోజులు మౌనంగా కూర్చుని తిరిగి వచ్చేవారు. అఖండమైన పండితుడు రాధాకృష్ణన్ గారు. కానీ ఆయనకు తెలుసు తన పాండిత్యానికి మించిన ఆత్మజ్ఞాన ప్రకాశం రమణ మహర్షిలో ఉంది అని. అందుకే ఆయన మాట్లాడడానికి ఏమీ లేదని గ్రహించి నిశ్శబ్దంగా కూర్చుని ఆ మాస్టర్ సాన్నిధ్యాన్ని అనుభవించేవారు. ఎన్లైటన్మెంట్ అంటే ఎక్కువ మాట్లాడడం కాదు, ఎప్పుడు మాట్లాడాలో తెలుసుకోవడం, ఎప్పుడు మౌనంగా ఉండాలో గ్రహించడము. అందుకే మౌనం ఎన్లైటన్మెంట్ యొక్క ఒక ద్వారము. ఇంకా తర్వాత ఎన్లైటన్మెంట్ అంటే త్రికరణ శుద్ధి కలిగి ఉండడము. అంటే మన మనసులో ఏది ఉందో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడుతున్నామో అదే చేయాలి, ఏది చేస్తున్నామో దాని గురించి మాత్రమే మాట్లాడాలి. మనసులో ఒకటి పెట్టుకుని మాటల్లో మరోలా చూపించడం ఎన్లైటన్మెంట్ కాదు. మాట ఒకటి, పని మరొకటి అనేది మన జీవితాన్ని చాలా దుర్భరమైన పరిస్థితులకు నెట్టేస్తుంది. దీనికి ఒక సింపుల్ ఉదాహరణతో అర్థం చేసుకుందాము. మనకు ఒకరి మీద కోపం ఉందనుకుందాము, కానీ బయటికి మాత్రం చాలా మధురంగా మాట్లాడతాము. అది ఎన్లైటన్మెంట్ కాదు. ఎన్లైటన్మెంట్ అంటే కోపాన్ని గుర్తించి అది మనలో ఉందని ఒప్పుకుని దాన్ని శాంతింప చేసుకుని తర్వాత మాట్లాడడము. అందుకే ఎన్లైటన్మెంట్ అంటే మంచివాడిలా కనిపించడం కాదు, నిజంగా శుద్ధంగా ఉండగలగడము. మనం పుట్టే ముందు మన పుట్టుకును మనమే ఎన్నుకుని ఈ జన్మలోకి వచ్చాము. మన జీవితంలో ఎదురయ్యే ఛాలెంజ్లు, మన సమస్యలు, మన అనుభవాలు ఇవన్నీ కూడా మనమే ఎన్నుకుని వచ్చిన పాఠాలే. అందుకే మన జీవిత వాస్తవాలకు ఇతరులు కారకులు కాదు, మన వాస్తవాలకు మనమే సృష్టికర్తలము. మన సొంత ఇచ్ఛతోనే ఈ జన్మలోకి అడుగుపెట్టాము. ఈ సత్యాన్ని పూర్తిగా గ్రహించిన వారే ఎన్లైటెండ్ మాస్టర్స్. పుట్టిన తర్వాత కూడా మనము ఎవరితో ఎలా వ్యవహరిస్తామో ఆ విధంగానే వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలాలు పొందుతూ ఉంటాము. అందుకే క్షణ క్షణము మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. కానీ అతని వల్లే నేను ఇలా అయ్యాను, ఆ వ్యక్తి కారణంగానే నా జీవితం నాశనం అయిపోయింది అని ఇతరుల మీద నింద మాపడం ఎన్లైటన్మెంట్ లేని స్థితి. ఎన్లైటన్మెంట్ ఉన్న వ్యక్తి తన స్థితిగతులకు తానే కారణమని తెలుసుకుంటాడు. తనకు వచ్చిన నష్టమైన, తనకు వచ్చిన లాభమైన దాని బాధ్యతను తన మీదే వేసుకుంటాడు. తనకు కలిగిన హానికి ఇతరులను నిందించేవాడు, తనకు కలిగిన లాభానికి ఇతరులను స్తుతించేవాడు అతను ఎన్లైటెండ్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తమ కర్మలను తామే అనుభవిస్తూ ఉంటారు. మనకు కలిగే ప్రతి అనుభవము మన కర్మఫలమే అని లోతైన అవగాహనతో ఎప్పటికప్పుడు జీవించేవాడే ఎన్లైటెండ్ మాస్టర్. ప్రతి దానికి ఇతరుల మీద నింద మోపుతూ ఉండేవాడు ఎంత మాత్రము ఎన్లైటన్మెంట్ ఉన్నవారు కాదు. ఉదాహరణకి మనం ఓర్పు తెచ్చుకోవాలి అని ఈ భూమి మీదకి వచ్చాము. అప్పుడు ఓర్పు నేర్పించే పరిస్థితులను మనమే మన జీవితంలోకి తీసుకొస్తాము. అందుకే మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కానీ, ఆఫీస్లో ఉన్న బాస్ కానీ మన సహనాన్ని పదే పదే పరీక్షించేలాగా ప్రవర్తిస్తారు. ఇది యాదృచ్ఛికం కాదు, మనమే తెచ్చుకున్న పాఠం ఇది. కానీ ఇక్కడికి వచ్చాక ఆ సత్యాన్ని మర్చిపోయి వాళ్ళ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది, వాళ్ళ కారణంగా నాకు ప్రశాంతత లేదు అని బాధపడుతూ ఉంటాము. ఇది ఎన్లైటన్మెంట్ లేని స్థితి. ఎన్లైటన్మెంట్ ఉన్న వ్యక్తి మాత్రము ఇలా అనుకుంటాడు, నేను ఓర్పు నేర్చుకోవాలని కోరుకున్నాను, అందుకే ఈ పరిస్థితి నా జీవితంలోకి వచ్చింది అని. అతడు వ్యక్తులను నిందించకుండా, ఆ పరిస్థితుల్ని శత్రువులుగా చూడకుండా వాటిని పాఠాలుగా చూస్తూ ప్రతిదీ నేనే తెచ్చుకున్న అనుభవం అని ఎరుకతో అంగీకరిస్తూ ఆ అనుభవంలోనూ ఆనందంగా ఉండగలిగిన వాడే ఎన్లైటన్మెంట్ స్థితిలో ఉన్న వ్యక్తి. ఇంకొకటి, ప్రపంచంలో తిరుగుతున్న ప్రపంచానికి అంటకుండా ఉండేవాళ్లే నిజంగా ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళు. మనం ప్రపంచంలో ఉన్నాం కదా అని ప్రతి ప్రాణితోనూ ప్రతి విషయంతోనూ అతుక్కుపోయి ఉండడం అవసరం లేదు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టు అంటి ఉండలేదు. ఎవరితో ఉన్నాము కానీ ముడిపడి లేము. ఈ స్థితిలో ఉండగలిగిన వాళ్ళే ఎన్లైటన్మెంట్ స్థితిలో ఉన్నవాళ్ళు. కనపడిన ప్రతి దానితోనూ ఉన్న ప్రతి దానితోనూ విడదీయలేని ముడి వేసుకోవడము దివ్య జ్ఞానానికి, దివ్య ప్రకాశానికి పూర్తిగా విరుద్ధమైన స్థితి. ఎందులో అయినా ఉండవచ్చు, కుటుంబంలో ఉండొచ్చు, సమాజంలో ఉండొచ్చు, పనిలో ఉండొచ్చు, కానీ దేనితోనూ ముడిపడి ఉండకూడదు. ఎందుకంటే ముడిపడితే ఆ ముడి తీయడం చాలా కష్టము. సరిగ్గా విప్పడం చేత కాకపోతే ఆ ముడి మరింత గట్టిపడుతుంది. అందుకే ప్రతి దానితోనూ అనుబంధం ఉండాలి, కానీ ముడిపడి ఉండకూడదు. ముడిపడి ఉండడమే చీకటి బ్రతుకు. దేనితోనూ ముడిపడకుండా ఉండడమే వెలుతురు బ్రతుకు. ఏ పని చెయ్యాలన్నా సందేహంతో, భయంతో, ఆందోళనతో ఊగిసలాడే వ్యక్తి ఎన్లైటన్మెంట్ లేని స్థితిలో ఉన్నవాడు. ఇది చేస్తే ఏమవుతుందో, దాని ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కదా, తెలియని దానికోసం ఎందుకు రిస్క్ తీసుకోవాలి అని
ఎప్పుడు వెనకడుగు వేసేవాడు, భయానికే లోబడి జీవిస్తున్నవాడు, ఎన్లైటన్మెంట్ లేని స్థితిలో ఉన్నవాడు. కానీ ఎన్లైటన్మెంట్ ఉన్న వ్యక్తి దేనికి భయపడకుండా అసలు ఏంటి అదేంటో చూద్దాము అని దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతనిలో హేతురహితమైన భయము, హేతురహితమైన ఆందోళన ఉండదు. అందుకే భయం ఎన్లైటన్మెంట్ లేని వారి మొదటి లక్షణం. ఉదాహరణకి చీకటిలోకి వెళ్ళాలంటే భయపడతాడు. ఎందుకు భయం అంటే నాకే తెలీదు అంటాడు. తెలియకపోవడమే భయానికి కారణం కావడం అజ్ఞానానికి సూచిక. కానీ అన్ని భయాలు అజ్ఞానమే కావు. ఉదాహరణకి నిప్పులో చేయి పెడితే కాలుతుంది. అందుకే నిప్పు నుంచి దూరంగా ఉండడం. ఇది హేతుబద్ధమైన భయము. ఇది అజ్ఞానం కాదు, ఇది జ్ఞానానికి సూచిక. అందుకే మనలో ఉన్న భయాలు హేతుబద్ధమైనవా లేకపోతే హేతురహితమైనవా అని తెలుసుకోవడం చాలా ముఖ్యము. హేతురహితమైన భయాలను పూర్తిగా వదిలేయడము ఎన్లైటన్మెంట్. అలాగే హేతుబద్ధమైన భయాలను గౌరవిస్తూ ఆ పరిస్థితుల్లో సరిగ్గా జీవించడమే ఎన్లైటన్మెంట్. మానవుడి శక్తి అపారమైందని తెలుసుకోవడమే ఎన్లైటన్మెంట్. ఈ సృష్టిలో అసాధ్యం అనే పదమే లేదు. ఆ సత్యాన్ని గ్రహించడమే ఎన్లైటన్మెంట్ స్థితి. నాకింతే సాధ్యము, నాకింతకన్నా ఎలా సాధ్యమవుతుంది, నేను మానవ మాతృణ్ణి కదా, నేను చదువు లేనివాణ్ణి కదా అని తనను తాను పరిమితం చేసుకోవడం, తన శక్తిని తానే తగ్గించుకోవడం ఎన్లైటన్మెంట్ కాదు. ఎన్లైటన్మెంట్ ఉన్న వ్యక్తి ఇలా తెలుసుకుంటాడు: ప్రతి మనిషిలోనూ అనంతమైన శక్తి ఉంది. ఆ అవగాహనతో ప్రతి పనిని చేపడతాడు. ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా సాధిస్తే నేను సాధించగలను అనే నమ్మకంతో ఉంటాడు. భయంతో కాదు, సందేహంతో కాదు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాడు. తన శక్తిని నమ్మడము, తన సామర్థ్యాన్ని గుర్తించడము, అనంతమైన అవకాశాలకు తలుపులు తెరవడము ఇదే ఎన్లైటన్మెంట్కు సూచికలు. భావోద్వేగాలను తొక్కిపెట్టడం ఎన్లైటన్మెంట్ కాదు. మనలో సహజంగా వచ్చే కోపము, బాధ, ఆనందము, నిరాశ ఇవన్నీ మన నిజస్వరూపాలే. నాకు కోపం వస్తోంది కానీ కోపం చూపించకూడదు, సమాజం ఒప్పుకోదు అని చెప్పి ఆ భావాన్ని లోపలే తొక్కుపెట్టడం ఇది ఎన్లైటన్మెంట్ కాదు. ఇప్పుడు నాకు కోపంగా ఉంది, ఇది నా నిజస్థితి అని తనలో ఉన్న భావాన్ని నిజాయితీగా అంగీకరించడం. సమాజం ఏమనుకుంటుందో, వాళ్ళేమంటారో అనే భయంతో లోపల ఒకటి పెట్టుకుని బయట వేరే ముఖం వేసుకోవడం జ్ఞానానికి, వెలుగుకి పూర్తిగా విరుద్ధము. లోపల ఎలా ఉన్నామో అదేవిధంగా బయట కూడా నిజంగా ఉండగలగడము, భయం లేకుండా, మోసం లేకుండా తమ భావాలను ప్రకటించగలగడము అదే ఎన్లైటన్మెంట్. భావాలను నియంత్రించడం వేరు, భావాలను అణిచివేయడం వేరు. అణిచివేత చీకటి, అవగాహన వెలుగు. ఒక మనిషి వేరొక మనిషి కింద బానిసలా జీవించడం ఎన్లైటన్మెంట్ కాదు. ఒక మనిషి వేరే మనిషికి తలవంచాల్సిన అవసరం లేదు. గడ్డి పువ్వు గడ్డి పువ్వే, తామర పువ్వు తామర పువ్వే. కానీ గడ్డి పువ్వు తామర పువ్వుకి తలవంచాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు తలవంచుకుంటూ నేను చిన్నవాడిని, అతను గొప్పవాడు అని భావించేవారు సత్యాన్ని గ్రహించలేరు, ప్రకృతిని అనుభూతి చెందలేరు. ఎందుకంటే తలవంచితే మనకు కనిపించేది మన నీడ మాత్రమే. తలవంచిన స్థితిలో ఆకాశం కనిపించదు, వెలుగు కనిపించదు. అలాగే తమను తాము తక్కువగా చూసుకునేవారు ఎంతకాలం చూసినా తమ నీడ తప్ప మరొకటి చూడలేరు. సదా తలెత్తి నిలబడగల ధైర్యమే ఎన్లైటన్మెంట్. తలవంచని ధీరులే సత్యాన్ని చూడగలుగుతారు, ప్రకృతిని అనుభూతి చెందగలుగుతారు, వెలుగులో జీవించగలరు. తలవంచే బ్రతుకు చీకటి, తలెత్తి నిలబడే బ్రతుకు వెలుగు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండగలిగేవాడే ఎన్లైటన్మెంట్ ఉన్నవాడు. ఎన్లైటన్మెంట్ అంటే ఎప్పుడూ ఏడవడం కాదు, ఎప్పుడూ బాధలో మునిగిపోవడం కాదు. తన మీద తానే జోకులు వేసుకుని నవ్వుకోగలగడము, తన తప్పులను హాస్యంగా చూడగలగడము ఇదే ఎన్లైటన్మెంట్ లక్షణాలు. కానీ పక్క వాళ్ళను కించపరుస్తూ, వాళ్ళ మీద జోకులు విసురుతూ, వాళ్ళను బాధ పెట్టి నవ్వడము ఎన్లైటన్మెంట్ కాదు. అది నవ్వు కాదు, చీకటి మనస్తత్వము. ఎన్లైటెండ్ వ్యక్తి నవ్వు ఎవ్వరినీ గాయపరచదు. అది చాలా తేలికగా ఉంటుంది, సహజంగా ఉంటుంది, ప్రకాశాన్ని పంచుతుంది. తన మీద నవ్వుకోవడం వెలుగు, ఇతరులని నవ్వు పేరుతో కించపరచడం చీకటి. ఎన్లైటన్మెంట్ ప్రసాదించదగినది కాదు, స్వయంగా పొందాల్సింది. ఎన్లైటన్మెంట్ అనేది ఒక మనిషి ఇంకొకరికి ఇవ్వగలిగేది కాదు. అది దానం కాదు, అది వరం కాదు, బహుమతి కాదు. ప్రతి జీవి తన తపనతో, తన అవగాహనతో, తన కృషితో తానే పొందవలసిన స్థితి. ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్ మార్గం చూపించగలడు, దీపం వెలిగించగలడు, కానీ ఇంకొకరి స్థానంలో నడవలేడు. నేను నీకు బుద్ధత్వం ఇస్తాను అని అనేవాడికి ఇంకా బుద్ధత్వం రాలేదన్నమాట. ఎవరైతే ఇది ఎవరి ప్రయాణం వారిదే అని తెలుసుకున్నారో అతడే నిజమైన ఎన్లైటెండ్ మాస్టర్. సంసారాన్ని వదిలేస్తే ఎన్లైటన్మెంట్ వస్తుంది అనుకోవడం అజ్ఞానం. సంసారాన్ని ద్వేషించేవాడు ఎప్పటికీ వెలుగుల దగ్గరికి రాలేడు. భార్య అద్భుతము, భర్త అద్భుతం, పిల్లలు అద్భుతము, శరీరం అద్భుతము, ముసలి తల్లిదండ్రులు అద్భుతము, సంసారం అద్భుతము. ఇవి భారం అయితే కాదు, బంధాలైతే కాదు, ఇవన్నీ సాధనాలే. సంసారం అని అనేవాడు ఎక్కడికి పోయినా తన చీకటిని మోస్తూ పోతాడు. ఎన్లైటన్మెంట్ అంటే ఎక్కడికో సన్యాసం తీసుకుని పారిపోవడం కాదు, కుటుంబం నుంచి పారిపోవడం కాదు. సంసారంలో ఉండి దుఃఖానికి అంటకుండా ఉండడమే నిర్వాణము. సంసారమే నిర్వాణము. సంసారంలోనే శాంతిని, సమత్వాన్ని, ఆనందాన్ని కనుగోగలిగిన వాడే నిజమైన ఎన్లైటెండ్ మాస్టర్.
సమయానికి వాసన ఉన్నవాడు ఇంకా మేలుకోలేదు. ఇప్పుడు నా వయసు ఇన్ని సంవత్సరాలు వచ్చింది. ఇంకో 10 సంవత్సరాలు పోతే ఇంకా ఎదిగిపోతాను నేను అని సమయాన్ని లెక్కపెట్టుకుంటూ, తన వయసుని లెక్కపెట్టుకుంటూ ఉండేవాడు ఆ సమయంలోనే బంధించబడి ఉంటాడు. సంవత్సరాలు, నెలలు, రోజులు, నిమిషాలు ఇలా గడియారానికి సంబంధించినవి ఇవి. ఇవి సత్యానికి సంబంధించినవి కాదు. ఎన్లైటెండ్ వ్యక్తి తన జీవితాన్ని కాలంతో కొలవడు. అతడు తన జీవనాన్ని అవగాహనతో కొలుస్తాడు. వయస్సు పెరుగుతుందా అది శరీరానికి, నేను ఎదుగుతున్నానా అది చైతన్యానికి. సమయాన్ని లెక్కపెట్టేవాడు తాత్కాలికంలోనే జీవిస్తాడు. సమయాన్ని మర్చిపోయినవాడు శాశ్వతంలో నిలుస్తాడు. సమయరాహిత్య అవగాహనలో సదా ఉన్నవాడే నిజమైన ఎన్లైటెండ్ మాస్టర్. ఎవరెలా ఉన్నా అవతల వాళ్ళంతే, వాళ్ళదే అని వాళ్ళను అలాగే తీర్మానించకు. ఎందుకంటే తీర్మానించడానికి మన దగ్గర తగినంత సమాచారం లేదు, తగినంత అవగాహన లేదు, తగినంత లోతు లేదు. ఒక మనిషికే తనను తాను పూర్తిగా తెలుసుకోవడం అత్యంత కష్టమైన విషయం. అలాంటప్పుడు పక్కన వాడి గురించి ఎలా పూర్తిగా తెలుసుకోగలుగుతాము, ఎలా జడ్జి చేయగలుగుతాము? అలాగే ఇతరులకు కూడా నిన్ను ఇలా ఉన్నావు అని తీర్మానించే హక్కు లేదు, ఆధారము లేదు. ఎవరి గురించి కూడా వాళ్ళు ఎలానే అని నిర్ణయించని వాడే ఎన్లైటెన్ మాస్టర్. వాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు అని కొద్దిపాటి ఆధారాలతో తీర్మానించేవాడు ఇంకా చీకట్లోనే ఉన్నవాడు. తీర్పు లేని దృష్టి అదే జ్ఞానము, జడ్జు చేయని హృదయము అదే ఎన్లైటన్మెంట్. ఎప్పటికప్పుడు తక్షణ కర్తవ్యంలో నిమగ్నమై ఉండేవాడే ఎన్లైటెన్ మాస్టర్. రేపటి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు ఎప్పుడూ ఎన్లైటెన్మెంట్ కాదు. ఇప్పుడు నేను ఏ పని చేస్తున్నానో అదే నా ధర్మము, అదే నా కర్తవ్యము. ఈ క్షణంలో చేస్తున్న పనిని పూర్తి శ్రద్ధతో, పూర్తి అవగాహనతో చేయడమే ఎన్లైటన్మెంట్. తక్షణ కర్తవ్యాన్ని వదిలేసి రేపు ఇది చేయాలి, దానికి ఏమేం చేయాలి అని ఇప్పుడే కూర్చుని ఆలోచిస్తూ ఉండేవాడు ఈ క్షణాన్ని కోల్పోతాడు. రేపటి గురించి ఆలోచిస్తూ ఈ నిమిషాన్ని కోల్పోయేవాడు జ్ఞానంలో లేడు, వెలుగులో లేడు. ఇప్పుడు ఉన్న క్షణమే నిజము. ఈ క్షణాన్ని సంపూర్ణంగా జీవించడమే ఎన్లైటన్మెంట్. సర్వజ్ఞానానికి ఆధారము ధ్యానమే, సర్వజ్ఞానానికి కారణం కూడా ధ్యానమే. ఇది తెలుసుకున్న వాడికి ఎన్లైటన్మెంట్ ఉంది అన్నమాట. ధ్యానం అంటే ఏంటో తెలియనివాడు, ధ్యానంలో కూర్చోనివాడు, ధ్యానాన్ని జీవితంగా మార్చుకోనివాడు ఎప్పటికీ ఎన్లైటెండ్ కాదు. ధ్యానం శరణం గచ్చామి అని హృదయంతో గ్రహించిన వాడే ఎన్లైటెండ్. ధ్యానం కాకుండా ఇంకేదేన్నైనా శరణం కోరుకునేవాడు ఎప్పటికీ వెలుగులోకి రాలేడు. ఎన్లైటన్మెంట్ దరిదాపుల్లో కూడా ఉండలేడు. ఎందుకంటే ధ్యానం లేకుండా అజ్ఞానం కరగదు, ఆలోచనలు నిశ్శబ్దం కావు, స్వయం జ్ఞానము ఉదయించదు. ధ్యానం మార్గం కాదు, ధ్యానమే గమ్యము. మన చుట్టూ జరిగే ఏ పరిస్థితినైనా చూసి ఆశ్చర్యపోవడం ఎన్లైటన్మెంట్కు తార్కాణం కాదు. అరే ఇదే ఇలా ఎందుకు జరిగింది అని ఆశ్చర్యపోవడం మన అజ్ఞానానికి ప్రతీక. ఎందుకంటే ఈ సృష్టిలో జరిగే ప్రతి పరిస్థితికి ఒక కారణం తప్పకుండా ఉంటుంది. అది యాదృచ్ఛికం కాదు, అది అప్రయోజనం కాదు. ఏ పరిస్థితి జరిగినా ఇది ఇలా జరగడానికి ఏ కారణం ఉంది అని గ్రహిస్తూ ఆ కారణాన్ని తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉండేవాడే ఎన్లైటెండ్ మాస్టర్. ప్రతి దానికి ఆశ్చర్యపోతూ ఉండేవాడు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నవాడు. ఒక ఎన్లైటెండ్ మాస్టర్కు ఏ పరిస్థితి ఆశ్చర్యకరమైంది కాదు, ఏ సంఘటన అకస్మాత్తుగా అనిపించదు, ఏది అతని సమతౌల్యాన్ని కదిలించదు. ఎందుకంటే అతనికి ఏం జరిగింది కంటే ఎందుకు జరిగింది అనే జ్ఞానమే ముఖ్యము. అర్థం కాని దాన్ని చూసి ఆశ్చర్యపడడం కాదు, అర్థం చేసుకోవాలనే అవగాహనలో ఉండడమే ఎన్లైటన్మెంట్. ఏ పని చేయడానికైనా తొందరపడి చేసేవాడు ఎన్లైటన్మెంట్ లేనివాడు. ఎందుకంటే తొందర అనేది భయానికి సూచిక. దేనికి తొందర? ఎక్కడికి పరిగెత్తిపోతుంది ప్రపంచము? ప్రపంచం ఎక్కడికి పారిపోదు. మన కాలం కోసం తొందరపడేవాడు ఎప్పుడూ ఎన్లైటెండ్ కాలేడు. కానీ తొందర లేనివాడు అంటే నిష్కర్ముడు అని కాదు. తొందర లేనివాడు అలసత్వంతో ఉన్నవాడు కాదు, బద్ధకస్తుడు కాదు. తొందర లేనివాడు ప్రతి పనిని పూర్తి అవగాహనతో, పూర్తి సమర్పణతో, పూర్తి జాగ్రత్తతో చేసేవాడు. అలా తొందర లేకుండా శాంతితో, చైతన్యంతో కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడు ఎన్లైటెండ్ మాస్టర్. ఒక ఎన్లైటెండ్ మాస్టర్ ప్రతి క్షణము కూడా చక్కటి కార్యకలాపాల్లో, సృజనాత్మక ప్రయత్నాల్లో నిమగ్నమై ఉంటాడు. పనికిరాని కబుర్లతో, వృధా సమయంతో జీవించడం ఎన్లైటన్మెంట్ లేని వారి లక్షణం. కానీ ఒక నిజమైన మాస్టర్ ఒక క్షణం కూడా వృధా చేయడు. ప్రతి క్షణము సాధన చేస్తూ, ప్రతి క్షణము పరిశ్రమ, అభ్యాసము, నేర్చుకోవడము, సృజనాత్మకతలో ఉపయోగించబడుతుంది. విశ్రాంతి, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ కూడా పరిపూర్ణంగా ప్రయోజనపూర్వకంగా ఉంటాయి. అమూల్యమైన సమయాన్ని పనికిరాని కబుర్లతో గడపడం ఎంత మూర్ఖత్వము. ఎన్లైటెండ్ మాస్టర్ అంటే సమయం విలువ తెలుసుకుని ప్రతి క్షణాన్ని సంపూర్ణంగా జీవిస్తూ ఆస్వాదిస్తూ గడిపేవాడు. ఈ విధంగా మనం ఎన్లైటన్మెంట్ గురించి ఆలోచిస్తూ పోతే ఇంకెన్నో నిర్వచనాలు, ఇంకెన్నో అవగాహనలు మనకు దొరుకుతూనే ఉంటాయి. ఒక విషయం మాత్రం స్పష్టము, ఎన్లైటన్మెంట్ అంటేనే మనిషి జీవితం వెలుగు బ్రతుకు. అది లేకపోతే అది చీకటి బ్రతుకే. శాస్త్రీయ దృక్పథం లేకుండా ఎప్పటికీ ఎన్లైటన్మెంట్ సాధ్యం కాదు. శాస్త్రీయ దృక్పథం అంటే సైంటిఫిక్ మెథడ్. ప్రతి దానిని నమ్మడమో తిరస్కరించడమో కాదు,
తలచి చూడడము, పరిశీలించడము, కారణ ఫలితాలను గ్రహించడము. ఈ శాస్త్రీయ దృక్పథంతో ప్రతి దానిని పరిశీలిస్తూ తలచి తరచి చూసినప్పుడు అందులో ఉన్న మౌలిక సత్యాలు మనకు స్పష్టమవుతాయి. అప్పుడే ఎన్లైటన్మెంట్ మొదలవుతుంది. అలా తరిచి చూడకుండా, శాస్త్రీయ దృక్పథాన్ని అవలంబించకుండా జీవిస్తే మన బ్రతుకులు చీకటి బతుకులుగానే ఉంటాయి. కనుక ఒకవైపు నిరంతర శాస్త్రీయ దృక్పథము, ఇంకొక వైపు నిరంతర ధ్యాన సాధన, ఈ రెండు కలిసి పనిచేసినప్పుడే మనలో ఉన్న దివ్య జ్ఞాన ప్రకాశం పూర్తిగా వెలుగుతుంది. మానవ జీవితం ఎంత ఎత్తుకు ఎదగగలదో అంతే లోతుకు కూడా దిగజారగలదు. ఒకవైపు హిట్లర్ను చూడండి, మరోవైపు బుద్ధుడిని చూడండి. అదే బుద్ధి వక్రీకృతమైతే, అశాస్త్రీయమైతే ధ్యానం లేకపోతే హిట్లర్ అవుతుంది. అదే బుద్ధి శాస్త్రీయంగా మారితే, సత్యాన్ని అన్వేషిస్తే, ధ్యానంతో శుద్ధి చెందితే బుద్ధుడుగా వెలుగొందుతుంది. బుద్ధుడిగా అవడమా, హిట్లర్గా మారడమా, ఆ నిర్ణయం మన చేతుల్లో ఉంది. ఎన్లైటన్మెంట్ అనేది ముసలితనంలో వచ్చే విషయం కాదు. 4 ఏళ్ల వయసులోనే ప్రహ్లాదుడు ఎన్లైటెన్ మాస్టర్ అయ్యాడు. 14 ఏళ్లకే వివేకానందుడు సత్యాన్వేషణకు బయలుదేరాడు. 7వ తరగతిలోనే రమణ మహర్షి ఎన్లైటన్మెంట్ కోసం సర్వస్వాన్ని విడిచిపెట్టాడు. కనుక ఎన్లైటన్మెంట్ అనేది ఎవరు ఏ వయసులో వింటారో ఆ వయసులోనే ప్రారంభించాల్సిన ప్రక్రియ. ఇంకా చిన్నవాడిని, ఇంకా టైం ఉంది అనుకునేవాడు అమూల్యమైన జీవితాన్ని పోగొట్టుకుంటాడు. శుభస్య శీఘ్రము, ఆలస్యం అమృతం విషము. ఈ విషయాలు వినగానే మొదలు పెట్టడమే నిజమైన ఎన్లైటన్మెంట్ మార్గము. ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయా లేదా అని నిరంతరము గమనించుకుంటూ, లేని వాటిని సాధనగా జీవితంలో ఆచరణలో పెట్టుకుంటూ క్రమంగా ఎన్లైటన్మెంట్ సాధించే దిశగా ముందుకు సాగుదాము. థ్యాంక్ యూ.